ఏట్రా సూరిగా ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? గారు ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు, బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు, గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోరు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు, పుణ్యాలు, సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అని ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూ కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూలం చూడు, ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు. ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు ఒప్పదు. బాబా నా కోడే ఏమైపోయింది అని అడగడానికి వస్తాడు, అదో లాంపటం. ఒరే నేను జాలిగుండోని కనుక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను కానీ నా కథని కూడా ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను. ఏం చేతున్నాను? పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 25 50 అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను, అంగీకారమేనా బాబు? మీ దయా. ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుపో. పిచ్చి తప్పలం గోకర్ణం, ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాటెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే, ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు? ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పు ఇచ్చేది. పిల్లలు కలదండి, ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సిద్ధంగా తినాలి. వెంటయ్య ఆగరాని అవ్వా. చూడు రావుడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు, ఏలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీసు రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. మజ్జిగ ఏంటి? గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడంలో పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మజ్జిగ. రాము మజ్జిగ తీసుకో. ఏమాయ్ నీకు మజ్జిగ ఇద్దిగా లేదా రాఘవయ్య? ఏ అట్టు చుట్టూ లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను. వెళ్ళు లోపలికి. రాము నేను ఇస్తున్నాను, మజ్జిగ తీసుకో. రామా, నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఈ ఎంగిలి గ్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? వెంటయ్య, ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు. హడావిడిగా వస్తున్నావు? బాబు గారు, మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు. అమ్మాయి గారు ఇంట్లో లేరే? ఓ పంచి, నేను బ్యారల్ దగ్గర వెళ్తున్నాను. ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడికి రా.
నేను డబ్బిస్తాను. ఆ పక్కూరు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ అత్తగే బాబు, వెళ్ళు. దండాలు బాబు. అలాగే దండాలు వెళ్ళు. బాబు గారు, ఏంటే భయపడుతున్నావా? నేనే రాఘవేని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. బాబు గారు. చూడు, మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు యాది, చెప్పే మాట వినాలి. ఇస్తానే. యాది, యాది, ఎక్కడికి వెళ్తావే? అంటుంటే. అందులోంచి బయటకు వెళ్ళడానికి తావలేదే. నా మాట విని బయటికి రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారే విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాటలనొద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. ఏంటనిలే, మళ్ళీ ఎప్పుడొచ్చే ఊళ్ళోకి? ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా? నీకేంటే బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే, ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను కొనేసుకో. అయితే ఇదిగో 5 రా. నా కొడుకా, ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా, దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాన్ని చెయ్యట్టుకోవడం కాదురా, నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటయ్య గాడి పని పట్టు, లేదా ఆడదానిలో చేతులు గాజులు తోడుకో. గాడిద, మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవయ్య లాంటి పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పు, అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య, అయ్యా, ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. ప్రభువులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచెప్తున్నారు. చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య, అయ్యా, రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలో నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలి చచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంటయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడడం లేదు?